సముద్రంలో ఏం జరుగుతుంది. సో వాళ్ళ సముద్రంలో పీపుల్స్ కోసం ఒకడు తన లైఫ్ని సాక్రిఫైస్ చేస్తాడు. సో అతను ఎందుకు సాక్రిఫైస్ చేస్తాడు, ఎలా చేస్తాడు, ఎందుకు చేయాల్సి వచ్చింది. స్టోరీ చూసింగ్ డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. లుక్స్ చాలా అంటే డిఫరెంట్గా, అది RRRతో కంపేర్ చేసుకుంటే వేరే లెవెల్ ఇది. మాస్గా అంత తీద్దాం అనుకున్నా అంత కనెక్ట్ అవ్వకపోవచ్చు. బట్ ఎన్టీఆర్ మాత్రం వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. ఇంకా సినిమా ఎన్టీఆర్ లేకపోయింటే కనుక అసలు సినిమా డిజాస్టర్ అయ్యేది. చూడాలి ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాపాడతారో లేదో సినిమాను. ఓవరాల్గా అయితే వన్ టైం వాచ్ మూవీ. ఎలివేషన్లు ఇవ్వడం కానీ అక్కడక్కడ కొన్ని లాగా అనిపిస్తున్నా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి, ఇంటర్వెల్ షార్ట్ తోటి ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్లో ఉంటుంది. ఆ హైప్ తోటి మనం సెకండ్ హాఫ్ స్టార్ట్ చేస్తామా, ఎంత హై రేంజ్లో ఫస్ట్ హాఫ్ వెళ్తుందో అంత హై రేంజ్లో పడిపోతుంది. ఇట్స్ ఓకే బ్రో, ఇట్స్ ఓకే. యాక్చువల్లీ డాన్స్ కూడా హీస్ రియల్లీ గుడ్. లైక్ బాగుంది మూవీ, బాగుంది. రోప్ షాట్స్ తెలిసిపోతున్నాయి అక్కడ మనకి. విఎఫ్ఎక్స్ లిటిల్ డల్ ఉంది. అండ్ జాన్వీ కపూర్ ఉన్న